ఇప్పుడు వశీకరణం ఎలా అయితే మాట్లాడామో అలానే ఈ మరుగు మందు అనేది కూడా ఎక్కువగా ఊర్లలో వింటూ ఉంటాం. అవునమ్మా. మరుగు మందు పెడితే ఆ మనుషుల్ని మనం వశం చేసుకోవచ్చు అని ఎక్కువగా అంటూ ఉంటారు. నిజంగా అలా మరుగు మందు పెట్టి వశం చేసుకోవచ్చు అంటారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఈ మరుగు మందు అనేది ఇప్పుడు మనకి ఈ రోజు నాటిది కాదు ఈ ఆచారం. మనకి పూర్వీకుల నాటి నుంచి కూడా తర్వాత మనకి చాలా వెనకటి కాలం నుండి కూడా ఈ మరుగు మందుకు సంబంధించిన ఆచారం నడుస్తుంది. అంటే వెనకటి రోజుల్లో కొంతమంది గ్రామాల్లో రాజులు పరిపాలించేటటువంటి సమయాలలో కొంతమంది ఊరు బయట ఉండేటటువంటి, అంటే మనం ఉదాహరణ మాట విషయం చెప్పాలి కదా, ఊరు బయట ఉండేటువంటి కొంతమంది వేశ్యలు కానీ, తర్వాత అలాగే కొంతమంది ఊరు బయట జీవించేటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే అందులో ఎవరైనా ఒక సరైనటువంటి మనిషి, అంటే ఒక రాజు కలిగిన వారు, పలుకుబడగలిగినటువంటి వారు వారికి అనుకూలంగా మార్చుకోవడం కోసం వాళ్ళు స్నేహం కోరి వెళ్ళినప్పుడు వారికి కొంత దీనికి సంబంధించినటువంటి జల విషయానికి సంబంధించినటువంటి పసరతో కూడా వారికి కాలకూట విషయానికి సంబంధించినటువంటి దానికంటే కూడా పవర్ అయినటువంటి ఈ మరుగు మందు అప్పుడు రోజుల్లో ఉన్నటువంటి దాని పేరు వేరు. ఇప్పుడు రోజుల్లో దాన్ని మరల మాతంగి అని, తర్వాత మరుగుమందు అని, తర్వాత ఈ మరుగుమందుకు అనేక రకమైనటువంటి పేర్లు జోడించి చెబుతున్నారు. కానీ అప్పుడు దాన్ని వేరే రకమైనటువంటి వారి యొక్క ఆస్తిపాస్తులను కాజేసుకొని వారి యొక్క ఆలోచనలు వాళ్ళ మీద ఉండాలని చెప్పి వారి బతుకుదెరువు సంబంధించింది అదే కాబట్టి అప్పుడు రోజుల నుంచి కూడా చేసుకుంటూ వచ్చినవి ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కాలక్రమం ఏమైందంటే సహజంగా దీన్ని కొంతమంది వివాహేతర సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. తర్వాత ఆ వ్యక్తి నాకు అనుకూలంగా ఉండాలి, నేను ఆ వ్యక్తి కోసము కుటుంబం అంతా వదిలేసుకొని వచ్చాము, తర్వాత ఆ వ్యక్తి నాకు అనుకూలంగా ఉండి మీ ఇద్దరం కలిసి ఉండాలంటే ఆ వ్యక్తికి మందు పెడితే నాకు అనుకూలంగా ఉంటుంది గురువు గారు అడిగిన వాళ్ళు చాలా మంది చూసాము. అలాగే కొంతమంది ఏంటంటే ఈ సమస్య వచ్చింది కదా ఇది మరుగు మందు పెడితే సరిపోతుందని అపోహలో పడి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏది ఇస్తున్నారనేది కూడా చూసుకోకుండా, ఆ ఇచ్చేటటువంటిది మంచిదా చెడు అని కూడా తెలియకోకుండా, దానివల్ల వచ్చేటువంటి దుష్ప్రభావం ఏమిటి మంచి ఏమిటో కూడా అర్థం కాకోకుండా తక్కువ రేట్లోకి వస్తుందని చెప్పి ఆ సమస్య తీరుతుందని చెప్పి అలా కొనుక్కొని తీసుకొచ్చి కూడా అలా పెట్టి దానివల్ల సమస్యలు పడేటటువంటి ప్రయత్నాలు కూడా చూస్తూ ఉంటాం. అసలు ఈ మరుగుమందు అనేది దేంతో తయారు చేస్తారు? ఈ మరుగుమందు అనేది మనకి అరుదుగా కనబడుతుంటాయి కొన్ని చెట్లు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదైనా దగ్గరగా కొన్ని పనికిరాని ప్లేసుల్లో అక్కడ మనకి అత్తకొత్త అని, మరలు మాతంగి అని, తర్వాత పల్లేరుకాయలకు సంబంధించిన కొన్ని, బ్రహ్మజీవుడు పసర కొంత అని, ఇట్లాంటివి కొన్ని దానికి సంబంధించిన ఇంకొన్ని వేరే రకమైనటువంటివి కూడా కొన్ని ఆగు మందులు కూడా ఉంటుంటాయి. కానీ వీటి వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు తెలియని వాళ్ళ చాలా మందికి నేను తెలియపరిచేది ఏంటంటే మరుగుమందు అనేది మనిషి ఒంటికి దేనికోసం మనం పెడుతున్నామో దేనికి సంబంధించిందో అది మనకు తెలియకపోయినా ఏదో మన స్వార్థపూరితమైన ఆలోచనతో మన మాట వింటే చాలని తొందరపడి పెట్టినా కానీ ఆ మనిషికి వచ్చేటటువంటి సమస్యలు ఏమిటంటే సహజంగా ఏది ఉద్యోగం మీద మనసు కరెక్ట్గా ఉండదు, మనిషి అంతా కూడా ఆందోళనగా ఉండటము, ఒంటి మీద కూడా దురదగాను ఇన్ఫెక్షన్ గాను రావటము, మనిషి ఎప్పుడు కూడా కాస్త తడబాటుగా ఉండటము, సరిగ్గా నిలబడలేకపోవటము, ఏదైనా తిన్నా కానీ ఇమిడ్చుకోకపోవటము, ఆరోగ్యంలో కూడా ఎప్పుడు చూసినా నిద్ర సరిగా ఉండదు. అలాగే నిద్రలో కూడా మనిషి అంతా కూడా కాస్త శరీరం అంతా వణుకుతున్నట్టుగా మనిషి యొక్క స్థితిగతి పూర్తిగా కూడా అదుపు తప్పి ఒంట్లో పట్టు అదుపు తప్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ వీటి వల్ల ప్రాణాపాయానికి సంబంధించినటువంటి ప్రమాదం ఉండదు. కానీ మనిషిలో ఉన్నటువంటి కొన్ని దుష్ఫలిత ప్రభావాల వలన మనిషి బలాన్ని కోల్పోయి మనిషి ఒంట్లో ఉన్న శక్తిని కోల్పోయి అనారోగ్యాన బారిన పడి మంచాన పడేటటువంటి ప్రమాదాలు కూడా దీనివల్ల ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మరుగుమందు అనేది సహజంగా ఎవరైనా భార్యాభర్తల్లో కొంతమంది భర్త తన మాట వినట్లేదనో భార్య తన మాట వినట్లేదనో దాని యొక్క సంసారం పాడవుతూ వారి కుటుంబం అనేది రోడ్డును పడుతూ ఒకరికి మధ్య ఒకరికి సమస్యలు బాగోలేక ఎన్ని విధాలుగా భార్యని తెలుసుకోలేక భర్తను సరిగ్గా అర్థం చేసుకోలేక ఇలా కుటుంబంలో ఒకరికి మధ్య ఒకరికి స్థితిగతులు సరిగా లేకుండా బాధలు పడే ఏవైతే ఉంటాయో అటువంటి వారు దీని గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటుంటారు. కాబట్టి కొన్నిటిని మనము ఈ తరహా సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కూడా చేసేవి కొన్ని ఉంటాయి. కానీ ఆ చేసే విధానము సరిగా లేకపోయినా చేసేటటువంటి మనిషి పనవాడని తెలుసుకోకుండా చేస్తే దానివల్ల మంచి ఏందో చెడు ఏందో తెలుసుకోకుండా చేయటం వల్ల కూడా దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి తల్లి. కాబట్టి అటువంటిది ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఆ రూపంలో కాకుండా వేరే రూపంలో కూడా ఆ సమస్యని సమాధానం దొరుకుతుంది. కానీ అది ఏ విధమైన మరుగుమందే కాదు, దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా కొన్ని ఆకుపసరలతో తయారు చేసేటటువంటి విధానంతో కూడినటువంటి కొన్ని రకాలైనటువంటి మందులు ఉన్నాయి. కానీ వాటిని మనిషికి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా
తర్వాత తిన్న తర్వాత కూడా ఒంట్లో ఒక 3 నుంచి 4 రోజుల తర్వాత అది మనకు మోషన్స్ ద్వారాగా బయటికి వెళ్ళిపోయేటట్టు, మళ్ళీ మనిషి యొక్క ఆలోచన స్థితిగతి పూర్తిగా భార్య పిల్లలు కుటుంబం పరమార్గంలో లేకుండా ఉండేటట్టు అలాంటివి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. కానీ దాన్ని వినియోగించే విధానం తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే తప్పకుండా దాని నుంచి కొన్ని ఫలితాలు వస్తాయి. మాక్సిమం అటువంటి వాటి తెరువు పోకోకుండా వీలైనంత వరకు మన ప్రవర్తన పట్టి మన గుణతత్వాన్ని పట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను చెప్పి అర్థం చేసుకొని దారిలో పెట్టుకోగలిగితేనే మంచిది.